హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, యువర్ నీట్ మెంటర్. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామ్ కి లాస్ట్ 30 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో మేలో ఉన్న 5 డేస్ కనుక మీరు తీసేస్తే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ 30 డేస్ ఎలా చదవాలి అనే దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో 30 డేస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి 12 అవర్స్ తీసుకున్నా కూడా సో 30 into 12 360 అవర్స్ మీ దగ్గర ఉన్నాయి. సో 360 అవర్స్ అంటే ఇప్పటికీ ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ కళ్ళు మూసి తెరిచేలోపు 360 అవర్స్ కంప్లీట్ అవుతాయి. 360 అవర్స్ అంటే ప్రతి 1 అవర్ మీరు చదివేదానికి 2 మార్క్స్ తెచ్చుకునేలాగా మీరు చదవాలి. సో ప్రతి అవర్ మీరు చదివేది 2 మార్క్స్ మీకు తెచ్చి పెడుతుందా లేదా అనేది మీరు థింక్ చేస్తూ చదవాలి. ఎందుకంటే 360 అవర్స్ ప్రతి అవర్ 2 మార్క్స్ అంటే 360 into 2 720 అంటే మీకు నీట్ ఎన్ని మార్క్స్ కి 720 మార్క్స్ కదా. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ అరౌండ్ 400 మార్క్స్ లో ఉంటారో అంటే 380 మార్క్స్ కానీ లేకపోతే 400 కానీ 420 ఈ రేంజ్ లో ఉంటారో, అండ్ ఏ స్టూడెంట్ అయితే ఈ రేంజ్ లో ఇప్పుడు మార్క్ టెస్ట్ రాస్తూ ఈ మార్క్స్ వచ్చి 600+ కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళ కోసం ఈ వీడియో. అన్న మరి పాసిబులే అన్న ఈ 30 డేస్ లో ఒక్కసారిగా 400 నుంచి 600+ తెచ్చుకోవడం, 200 మార్క్స్ పెంచుకోవడం పాసిబులేనా అన్న అంటే ఎస్, 100% పాసిబులే. సో ఎలా అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పటికీ సో సిలబస్ ఇంకా చాలా మంది కంప్లీట్ అయ్యి ఉండదు, సో ఆ టెన్షన్ ఉంటుంది. కాన్ఫిడెంట్ గా ఉండరు, అసలు సీట్ వస్తుందా లేదా సో అనే కాన్ఫిడెన్స్ ఉండదు. అండ్ ప్రతి టాపిక్ లో పర్ఫెక్షన్ కోసం చూస్తుంటారు. సో ఎప్పుడు డోంట్ థింక్ ఆఫ్ పర్ఫెక్షన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో పర్ఫెక్షన్ కోసం థింక్ చేయొద్దండి. అండ్ సిలబస్ అంటారా, కాన్ఫిడెంట్గా ఉంటారా? ఈవెన్ నీ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ కూడా ఈ టైంలో ఇలానే ఉంటుంది. మీకే కాదు, సో ఎవరికైనా ఇలానే ఉంటుంది. సో మీ మార్క్స్ ఎన్ని వస్తున్నా కూడా పట్టించుకోవద్దండి మార్క్ టెస్ట్లలో. సో నేను ఇప్పుడు చెప్పే ఈ 30 డేస్ మీరు నేను చెప్పినట్టు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా మార్క్ టెస్ట్ లో ప్రతి మార్క్ టెస్ట్ నెక్స్ట్ మార్క్ టెస్ట్ మీరు రాసేటప్పటికి ప్రీవియస్ మార్క్ టెస్ట్ కి డెఫినెట్ గా మీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎలా ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవ్రీ డే 2 to 5:20 PM ఏదైతే మనకి నీట్ ఎగ్జామ్ టైమింగ్ ఉందో ఈ టైమింగ్ లో మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి లేదా మార్క్ టెస్ట్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, 2 to 5:20 PM ఈ టైంలో మీ మైండ్ని మీరు ట్యూన్ చేసుకోవాలి, యాక్టివ్ ఉండేలాగా. ఈ టైంలో మీరు రోజు నిద్రపోతా ఉన్నారనుకోండి, నీట్ ఎగ్జామ్ రోజు కూడా నిద్ర వస్తుంది 2 to 5:20 PM నిద్రపోతే. కాబట్టి నిద్రపోకుండా 2 to 5:20 PM ఎవ్రీడే మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ మైండ్ కూడా అలవాటు పడుతుంది ఆ టైంలో యాక్టివ్గా ఉండడానికి. అంటే నేను చెప్పేది ఏంటంటే, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవ్రీ 3 to 4 డేస్ ఒక మార్క్ టెస్ట్ రాయండి. ఎవ్రీ 3 డేస్ ఒక మార్క్ టెస్ట్ రాయండి. సో ఫస్ట్ థింగ్ ఇది. అండ్ సెకండ్ థింగ్, ఒక స్ట్రిక్ట్ టైం టేబుల్ని మీరు ఫాలో అవ్వాలి. ఊరికి గాల్లో చదివేయడం కాదు. అంటే ఎప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుందో తెలీదు. సిలబస్ కంప్లీట్ అయిపోతే ఓకేనా, అది చదివింది ఎప్పుడు రివైజ్ చేయాలో తెలియకుండా, అసలు సిలబస్ కంప్లీట్ అవుతుందో తెలియకుండా సో గాల్లో చదివేయకండి. ఒక స్ట్రిక్ట్ టైం టేబుల్ అనేది ఫాలో అవ్వండి. ఒక రఫ్ ప్లాన్ అన్న మీరు మైండ్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలోనే మీరు ఇంకా కంప్లీట్ చేయకుండా ఉంటే ఆ సిలబస్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన సిలబస్ని రివిజన్ చేయాలి. అలాగే రివిజన్ చేసిన సిలబస్ని మార్క్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ డేస్లో మీరు ఇన్ని చేయాలి. కాబట్టి ఊరికే రఫ్ ఏదో ఒక చదువుకోకుండా గాల్లో చదివేయకుండా ఒక రఫ్ ప్లాన్ వేసుకోండి. ఎలా అంటే నేను చెప్తాను వినండి. సో మనం 12 అవర్స్ డైలీ అనుకున్నాం. సో ముందే చెప్తున్నాను, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ దగ్గర మటుకు కాంప్రమైజ్ అవ్వకండి, ఓకేనా. నిద్రపోవడం దగ్గర నిద్రపోవాలి అంతే. నిద్రపోతే మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, సైంటిఫికల్గా ప్రూవెన్ ఆల్సో. కాబట్టి నిద్రపోవడం మాత్రం పక్కా, దాని విషయంలో మటుకు కాంప్రమైజ్ అవ్వద్దండి. మినిమం 6 అవర్స్ అన్నా నిద్రపోండి, 6 to 7 అవర్స్ అన్నా. ఇంకా రిమైనింగ్ అవర్స్లో మీరు పక్కాగా చదివితే చాలు. నేను ఏమని చెప్పాను, రోజుకి 12 అవర్స్ అని చెప్పాను. 12 అవర్స్ అంటే ప్రతి 3 అవర్స్ చదవండి, బ్రేక్ తీసుకోండి. 3 అవర్స్ చదవండి, బ్రేక్ తీసుకోండి.
అంటే మీకు 4 స్లాట్స్ వస్తాయి. ఒక్కో స్లాట్ 3 అవర్స్, అలా మీకు 4 స్లాట్స్ వస్తాయి. ఒక రఫ్ ప్లాన్ వేసుకోండి. బయాలజీ ఉంది, ఫస్ట్ యూనిట్ వైజ్గా వేసుకోండి. పిన్ పాయింట్గా అవసరం లేదు. ఫస్ట్ యూనిట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, 2 డేస్లో కంప్లీట్ చేయాలనుకోండి. సో జెనెటిక్స్ ఉంది, పెద్ద చాప్టర్ 4 డేస్లో కంప్లీట్ చేయాలనుకున్నారు, 4 డేస్లో కంప్లీట్ చేసేయండి. ఇలా యూనిట్ వైజ్గా మీరు ప్లాన్ అనేది వేసుకోండి. ఓకేనా? ప్లాన్ వేసుకున్న ప్రకారం చదివేయండి. నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఎన్సీఆర్టీ చదవాలి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. ప్రతి సబ్జెక్ట్లో ఇది కామనే. ఓకేనా? రివిజన్ అనేది చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి, బిట్స్, పీవైక్యూస్, అలాగే కొన్ని ఎక్స్ట్రా బిట్స్, మాక్ టెస్ట్ రాయాలి, అలాగే ఎన్సీఆర్టీ చదవాలి. సో ఇవన్నీ సైమల్టేనియస్గా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిజిక్స్ క్లాస్ 11 ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, క్లాస్ 12 ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇలా నేను చెప్పినట్టు బయాలజీలో యూనిట్ వైజ్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలో, సో కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలో, ఫిజిక్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలో, క్లాస్ 11 క్లాస్ 12 రఫ్గా మీ మైండ్లో ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ని మీరు పక్కాగా ఫాలో అవ్వాలి. సో అలా ఉన్నప్పుడే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే అలా ప్లాన్ వేసుకున్నారనుకోండి, మీ ముందరే మీకు కనిపిస్తుంది. సో ఈ డేలో నాకు టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, సో ఈ డేలో నేను అనుకున్న విధంగా కంప్లీట్ అవుతుంది, సో ఈ డేలో నేను న్యూ టాపిక్స్ చదువుతున్నాను, అలాగే రివిజన్ చేయగలుగుతున్నాను. సో ఇలా కనుక మీరు ఒక స్ట్రిక్ట్ ప్లాన్ లేకపోతే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఏంటి అనేది మీకే డౌట్ వస్తుంది. సో మీరే టెన్షన్ పడిపోతారు. కాబట్టి రఫ్గా ఒక ప్లాన్ అనేది వేసుకోండి. ఆ స్ట్రిక్ట్గా ఆ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇది మాత్రం పక్కాగా మీరు చేయాలి. అంటే నేను చెప్పాను కదా, డైలీ 12 అవర్స్ 4 స్లాట్స్ దొరుకుతాయి మీకు. అందులో ఒక స్లాట్ ఏది 2 to 5:20, ఇది మాత్రం ఫిక్స్. బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, లేకపోతే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మాక్ టెస్ట్ అనేది రాయాలి. అండ్ మాక్ టెస్ట్ మీరు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి రాయమని నేను చెప్తున్నాను కదా, అది కూడా మీరు ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ రాయాలి. అన్నా మరి మాది సిలబస్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదన్నా, అయినా కూడా ఫుల్ సిలబస్ రాయాలంటే ఎస్, ఈ లాస్ట్ 30 డేస్లో మీరు మీ సిలబస్ ఎంత కంప్లీట్ అయినా నాకు అవసరం లేదు. ఓకేనా? ఒక 50% కంప్లీట్ అయినా 70% కంప్లీట్ అయినా అన్ని పక్కన పెట్టేయండి, కానీ మీరు ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ అనేది పక్కా రాయాలి. నేను మీకు ఇంకొక ఐడియా ఏం సజెస్ట్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 3 డేస్ ఒక మాక్ టెస్ట్ రాస్తారు కదా, 3 డేస్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ఒక 4 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. అంటే ఫస్ట్ 3 డేస్ చదవండి, 4 చాప్టర్స్ చదవండి. బయాలజీలో 4 చాప్టర్స్, కెమిస్ట్రీలో 4 చాప్టర్స్, ఫిజిక్స్లో 4 చాప్టర్స్. ఆ తర్వాత మాక్ టెస్ట్ రాస్తారు కదా, ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ రాస్తారు. ఈ 4 చాప్టర్స్కే కాదు, ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ రాస్తారు. మీరు ఫుల్ సిలబస్ మార్క్ టెస్ట్ లో ఏ క్వశ్చన్స్ అయితే ఈ 4 చాప్టర్స్ నుంచి వస్తాయో, ఈచ్ సబ్జెక్ట్ 4 చాప్టర్స్ నుంచి వస్తాయో, ఆ చాప్టర్స్ నుంచి వచ్చిన బిట్స్ అనేవి రాంగ్ గా పెట్టకుండా చూసుకోండి. రిమైనింగ్ చాప్టర్స్ నుంచి ఏం క్వశ్చన్స్ వచ్చినా కూడా సో మీరు ఒకసారైనా చదివింటారు కాబట్టి అవి కరెక్ట్ పెడతారో రాంగ్ పెడతారో సో పక్కన పెట్టేయండి. కానీ మీరు చదివింటారు కదా, ఈ 4 చాప్టర్స్ ఈచ్ సబ్జెక్ట్ లో 12 చాప్టర్స్ టోటల్ గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే ఆ 12 చాప్టర్స్ నుంచి మీరు రాంగ్ గా పోకుండా చూసుకోండి బిట్స్. ఓకేనా? ఒకవేళ మీరు రాంగ్ గా పెడుతున్నారు అంటే ఆ 4 చాప్టర్స్ లో కూడా మీరు కరెక్ట్ గా చదవనట్టు ఆ టాపిక్స్ మళ్ళీ మీరు చదవాలి. ఇలా ఎవ్రీ 3 డేస్ ఈచ్ చాప్టర్ లో ఈచ్ సబ్జెక్ట్ లో 4 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. సో ఆ 12 చాప్టర్స్ కి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుకుంటే ఆ 12 చాప్టర్స్ కి ఫుల్ సిలబస్ మార్క్ టెస్ట్ రాయండి. ఆ ఫుల్ సిలబస్ మార్క్ టెస్ట్ లో కూడా మెయిన్ గా ఈ చాప్టర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ని ఫోకస్ చేయండి. మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది అస్సలు పట్టించుకోకండి. ఇలా మీరు ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉంటే ఫైనల్ గా మీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా 350, 400 వచ్చినా కూడా ఫైనల్ గా మీరు నీట్ ఎగ్జామ్ రాసే రోజున మీ మార్క్స్ అనేవి 600+ రీచ్ అవుతాయి. సో ఇలా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మీరు ఇప్పుడు వచ్చే మార్క్స్ పట్టించుకోవద్దండి, మార్క్ టెస్ట్లో వచ్చే మార్క్స్ పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఇవి కాదు మీకు సీట్ ఇచ్చేవి. May 5th మీరు ఏదైతే నీట్ ఎగ్జామ్ రాస్తారో సో అది మీకు మీ మార్క్స్ని తెచ్చిపెడుతుంది. ఓకేనా? ఈ ప్రకారంగా ఫాలో అవ్వండి. మార్క్ టెస్ట్ అయితే డెఫినెట్ గా ఫుల్ సిలబస్ మార్క్ టెస్టే రాయాలి ఈ టైంలో. అండ్ 2 to 5 సో ఏదైతే మనం 4 టైమ్ స్లాట్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ టైమ్ స్లాట్ 2 to 5:20లో బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే ఎవ్రీ 3 to 4 డేస్ మార్క్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. రిమైనింగ్ 3 స్లాట్స్ ఉన్నాయి మీకు. ఒకవేళ మీకు సిలబస్ అనేది ఇంకా చదవాల్సింది చాలా ఉంటే, కొత్త టాపిక్స్ చదవాల్సింది చాలా ఉంటే
సో రిమైనింగ్ 3 స్లాట్స్లో 2 స్లాట్స్ అంటే 6 అవర్స్ మీరు ఆ న్యూ టాపిక్స్ చదవడానికి ఇవ్వండి. ఒకవేళ ఇంకా సిలబస్ అనేది 50% కన్నా ఎక్కువ పెండింగ్ ఉంటే ఆ రిమైనింగ్ ఓకేనా 3 స్లాట్స్లో 2 స్లాట్స్ అనేది మీరు కొత్త టాపిక్స్ చదవడానికి ఇవ్వండి. 6 అవర్స్ అనేది కొత్త టాపిక్స్ చదవడానికి తీసుకోండి. ఒక స్లాట్ అనేది రివిజన్కి పక్కా ఇవ్వండి 3 అవర్స్. అలా కాదు అన్న మా సిలబస్ ఆల్మోస్ట్ 70%, 75%, 80% అయిపోయిందన్న, సో మాకు రివిజన్ చేసేదే పెండింగ్ ఉంది అంటే 2 స్లాట్స్ అంటే 6 అవర్స్ రివిజన్కి ఇవ్వండి. 1 స్లాట్ 3 అవర్స్ అనేది మీరు కొత్త టాపిక్స్ చదవడానికి ఇవ్వండి. సో దీని ప్రకారంగా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి సో స్లాట్స్ అనేవి డిఫరెంట్ చేసుకోండి. 12 అవర్స్ 4 స్లాట్స్ ఉంటే ఒక స్లాట్ ఎగ్జామ్కి ఫిక్స్, ఇంక రిమైనింగ్ 3 స్లాట్స్లో కొత్త టాపిక్స్ చదివేదానికి ఎంత టైం ఇవ్వాలి, రివిజన్కి ఎంత టైం ఇవ్వాలి అనేది మీరే చెక్ చేసుకోండి. ఒక్కటే చెప్తున్నాను, సో పక్క వాళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ టైంలో నాకు ఇంకా మార్క్స్ రావట్లేదు, నాకు అసలు వస్తాయా లేదా అనేది పట్టించుకోకండి. మార్క్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది పట్టించుకోవద్దండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, సో ఇప్పుడు ఫస్ట్ ఫుల్ సిలబస్ మార్క్ టెస్ట్ రాసినప్పుడు 4 చాప్టర్స్కి ప్రిపేర్ అయి ఉంటారు ఒక సబ్జెక్ట్లో. కానీ నెక్స్ట్ మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు, సెకండ్ మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్లో మీరు 8 చాప్టర్స్ ప్రిపేర్ అయి ఉంటారు. అంటే ప్రీవియస్ 4 తర్వాత రాసే మార్క్ టెస్ట్ 4, అలా ఇంకో మార్క్ టెస్ట్ రాసేటప్పుడు 12 చాప్టర్స్ ప్రిపేర్ అయి ఉంటారు. మీ మార్క్స్లో మీరే ఇంక్రీజ్ అవ్వడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ప్రెసెంట్ వచ్చే మార్క్ టెస్ట్ మీరు పెద్దగా పట్టించుకోవద్దండి. ఫైనల్గా నీట్లో మీకు డెఫినెట్గా వస్తాయి. స్ట్రిక్ట్ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా 12 అవర్స్ని ప్రతి 3 అవర్స్ ఒక స్లాట్ లాగా తీసుకొని ఖచ్చితంగా మీ స్లీప్కి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వండి. సో ఈ టైం అనేది టఫెస్ట్ ఫేస్. ఇప్పటి వరకు మీరు ఎలా చదివినారనేది ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి ఎలా చదువుతున్నారు అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో మీరు ఇంతవరకు 600 మార్క్స్ వస్తున్నా కూడా మీరు ఇప్పుడు కూడా నెగ్లిజెన్స్ ఉండకూడదు. అలాగని ఇప్పటి వరకు 400 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంకా నా వల్ల కాదులని ఆగిపోకూడదు. 400 నుంచి 600 స్టిల్ పాసిబులే. ఇప్పటి నుంచి కనుక మీరు పక్కాగా చదివితే ఈ ఫేజ్ మీకే కాదు ప్రతి ఒక్కరికి టఫెస్ట్ ఫేజ్. సో ఫ్యూచర్ ప్రెసెంట్ ఉన్న సొసైటీ ఎంత కాంపిటేటివ్ వరల్డ్ ఉంది, ఓకేనా? ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో సో ఎంబీబీఎస్ కాకుండా మిగతా కోర్స్ తీసుకుంటే లైఫ్ ఎట్లుందో కూడా మీరే చూస్తూ ఉంటారు సొసైటీలో. సో అలాంటప్పుడు ఒక మంచి ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ వస్తుంది, నేను ఈ 30 days కష్టపడతాను అంటే, కష్టపడితే సీట్ వస్తుంది అంటే కష్టపడండి. ఈ 30 days మీరు కష్టపడండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఇది టఫెస్ట్ ఫేస్. ఇప్పటి వరకు బాగా చదివినోడు 650 మార్క్స్ వస్తున్న వాడికి కూడా మైండ్లో టెన్షన్ ఉంటుంది, అది స్టూడెంట్ నేచర్. కాబట్టి మీకే కాదు ఇది, సో మీతో అందరి స్టూడెంట్స్కి ఇది కామనే అని గుర్తుపెట్టుకోండి. పక్కన వాళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి నాకు ఇంకా రావట్లేదని డిమోటివేట్ అవ్వద్దండి. మన టార్గెట్ ఒక్కటే, మన టార్గెట్ ఈ మార్క్ టెస్ట్లో మార్క్స్ రావడం కాదు, నీట్ 2024 May 5th రాసే ఎగ్జామ్లో టార్గెట్ అవ్వడం. అంతవరకు నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి నీట్లో, నాకు వస్తాయా రావా అనేది థింక్ చేయకూడదు. ఎక్కువసేపు థింక్ చేయాలి, మనం ఎలా ముందుకెళ్తున్నాం, సో మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అనేది థింక్ చేయాలి. నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఏమో వీటి గురించే ఎక్కువగా థింక్ చేస్తుంటారో, అది థింక్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. మన చేతిలో ఏముందో సో వాటి గురించి ఆలోచించండి. ఇప్పుడు మీ చేతుల్లో ఏముంది, ఉన్న టైం ఈ 360 అవర్స్ని పక్కాగా యూటిలైజ్ చేసుకోవడం. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో నీకు అవసరం లేదు, ఎన్ని మార్క్స్ అయినా రాని. నువ్వు ఇప్పుడు చదవకుండా ఉంటే మార్క్స్ ఏమన్నా పెరిగిపోతాయా? చదివితేనే పెరుగుతాయి కదా. ఈ మార్క్ టెస్ట్లో ఒకవేళ పెరగకపోయినా ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు చదివిన దానికి ఫలితం అనేది ఉంటుంది కదా. మీ చేతిలో ఉండేది ఇప్పుడు కేవలం చదవడం మాత్రమే, కరెక్ట్ వేలో చదవడం మాత్రమే. వాటి గురించే థింక్ చేయండి. మార్క్స్ ఎన్ని వస్తాయి అనే దాని గురించి థింక్ చేయొద్దు. సో ధోని ఒకరోజు క్రికెట్లో ఒకటి చెప్తాడు, నేను కూడా నా వీడియోస్లో ఎప్పుడు అదే రిపీట్ చేస్తూ ఉంటాను. ప్రాసెస్ని నమ్మండి, రిజల్ట్ని కాదు. మీ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ప్రాసెస్, చదవడం. మీరు చదివే దాని గురించే ఆలోచించాలి. పక్కాగా చదవండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకేనా? ఇది పేరెంట్స్తో మాట్లాడండి, మోటివేషన్ వీడియోస్ చూడండి. అండ్ ఒకటి నేను చెప్తాను, మోటివేషన్ కావాలి అనుకుంటే కీప్ ఇమాజినింగ్ యువర్ సక్సెస్. ఒక్కసారి ఒక మంచి మెడికల్ కాలేజ్లో మీరు పడితే
ఫ్యూచర్లో మీరు డాక్టర్ అవుతే మీకు వచ్చే ఆ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. కీప్ ఇమాజినింగ్ యువర్ సక్సెస్. అలా మీరు కళ్ళు మూసుకొని అది ఇమాజిన్ చేస్తూనే ఆ ఇమాజినేషన్ మీకు మోటివేషన్ ఇస్తుంది. ఓకేనా? సో అబ్దుల్ కలామే చెప్పాడు కలలు కనండి అని. ఓకేనా? కలలు కంటూనే ఉండకండి. సో మోటివేషన్ కోసం ఇది నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? సో ఇప్పటి నుంచి నేను కూడా డైలీ మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీతో పాటు నేను కూడా టఫెస్ట్ ఫేస్లో మీకు కొంచెమన్నా తోడుగా అయితే ఉంటాను. సో నేను చెప్పిన ప్రకారం అయితే రఫ్గా ఒక ప్లాన్ వేసుకొని చదవండి, గాల్లో చదివేయద్దండి. అలా చదివితే మీకే భయం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో సో ఇలా మీరు పాటించి చూడండి. 400 మార్క్స్లో ఉన్న వాళ్ళు 600 డెఫినెట్లీ మీరే ఇంప్రూవ్ అవుతారు. సో ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఈ వీడియో కిందికి వచ్చి కామెంట్ చేయండి మీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతున్నాయో లేదో. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.